అమ్మాయి చేసిన పనికి ఇంటికి పంపిస్తే తనని ఏం చేస్తారో అని భయపడి మేము వద్దు ఇక్కడే ఇంకొక ఇల్లు చూస్తాంలే, వీళ్ళకి ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటాంలే అని వాళ్ళకి నచ్చ చెప్తే వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. కానీ అలానే గొడవలు అవుతూనే ఉన్నాయి. అలా ఉండేసరికి నేను నా హస్బెండ్ ఆ అమ్మాయిని మా రిలేటివ్స్ ఇంటి దగ్గర వదిలిపెట్టాము. అయితే ఒక రోజు మా తోడి కూడా వాళ్ళ మదర్ కాల్ చేసి నన్ను తిడుతుంది, తీసుకెళ్లి బాగా చేశారు కదా అని. నేనైతే ఒక్కటే అన్నా, మేము వాళ్ళు మంచిగా బ్రతకడానికి తీసుకొచ్చాము, ఇలాంటి తప్పు చేయమని తీసుకురాలేదు అని. వాళ్ళు మమ్మల్ని అన్నన్ని మాటలు అంటున్నా కూడా వాళ్ళని నా వాళ్ళు అనుకుంటూ మా తోడి కోడల దగ్గరికి వెళ్ళి ఒకసారి ఊరికి వెళ్ళి రండి అని చెప్పాను. తను కూడా మా మరిదిని తీసుకొని తన అత్త వాళ్ళ ఇంటికి కాకుండా తన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక ఎంతగా నాటకాలు ఆడిందంటే నేను ఏ తప్పు చేయలేదు, అసలు నాకేం తెలీదు అని వాళ్ళ మదర్ తను కలిసి బాగా నమ్మించారు మా మరిదిని. అసలు ఆ అబ్బాయి నోటి నుంచి ఒక్క మాట కూడా రానివ్వకుండా గుప్పెట్లో పెట్టుకున్నారు. ఊర్లో అందరి ముందు ఎలా చెప్పేదంటే ఆ తప్పు నేను చేసి తన మీద వేసా అని, రూమ్ లో పెట్టి కొట్టేదాన్నని, నేను చాట్ చేస్తూ తన మీద వేస్తున్నా అని ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెప్తుంది.